హాయ్, ఈరోజు నేను నేర్చుకున్న వీడియో అడిషన్స్ ట్రిక్. యాక్చువల్గా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, చాలా నెంబర్స్ ఇచ్చి వాటిని యాడ్ చేయండి, ఫైనల్గా ఆన్సర్ ఏంటిది అనేసి అడుగుతారు మనకు. సో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో 10 నెంబర్స్ ఉంటే దానిలో మొదటి నెంబర్ సేమ్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మొదటి నెంబర్ సేమ్గా ఉండి తర్వాత వచ్చే నెంబర్స్ అని ఇలా ఆర్డర్ వైజ్గా 1 2 3 4 ఇలా ఆర్డర్ వైజ్గా వచ్చాయనుకో, ఆ నెంబర్స్ని ఎలా యాడ్ చేయాలి అనేది ట్రిక్ ఇది. యాక్చువల్గా అలా నెంబర్స్ ఇస్తే మనం ఫస్ట్ మొదటగా ఇచ్చిన నెంబర్కి 4 యాడ్ చేసుకోవాలి. 4 యాడ్ చేసుకొని లాస్ట్ డిజిట్ 5 పెడితే మనకు కావాల్సిన నెంబర్ వస్తుంది. సో దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ఏంటిదంటే 23 24 25 26 సో ఆన్ ఇలా నేను 32 వరకు తీసుకున్నాను. అందులో ఫస్ట్ నెంబర్ ఏంటిది అంటే 23, దానికి 4 యాడ్ చేశాను, మనకు వచ్చిన నెంబర్ 27 వచ్చింది. ఆ 27 అనే నెంబర్కి లాస్ట్కి 5 డిజిట్ని యాడ్ చేశాను ఇక్కడ. సో సేమ్ ఈ ట్రిక్ మనకు 2 డిజిట్ 3 డిజిట్ 4 డిజిట్ 5 డిజిట్ నెంబర్స్ కూడా యూజ్ అవుతాయి. మీకు డౌట్ ఉంటే కింద నేను 5 డిజిట్ నెంబర్స్ కూడా చేశాను చూడండి. 5 డిజిట్ నెంబర్స్ అండ్ 3 డిజిట్ నెంబర్స్ కూడా చేశాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ 3 డిజిట్ నెంబర్స్ తీసుకున్నాను. 990 నుంచి స్టార్ట్ చేసి 999 వరకు తీసుకున్నాను. సో ఫస్ట్ ఇందులో 990 నెంబర్కి 4 యాడ్ చేశాను. నాకు ఎంత వచ్చింది అంటే 994 వచ్చింది. లాస్ట్ డిజిట్కి 5 కూడా వచ్చాను. ఇఫ్ ఇన్ కేసు నేను ఇలా చేయడం అలా వస్తుందా, అంత ఉందా, ఈ ట్రిక్ పాసిబుల్ అవుతుందా లేదా అనేసి మీకు డౌట్ ఉంటే సేమ్ ఇలానే మీరు కొన్ని నెంబర్స్ వేసుకొని ఫోన్లో అయినా క్యాలిక్యులేట్ చేయండి, క్యాలిక్యులేటర్లోనైనా క్యాలిక్యులేట్ చేయండి. సేమ్ నేను చెప్పిన ట్రిక్ ఉంది కదా, సో అలానే మనకు కావాల్సిన నెంబర్ ఫైనల్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇంకొక ట్రిక్ నేర్చుకున్నాను, సింప్లిఫికేషన్ ట్రిక్. ఒక సింగిల్ డిజిట్ నెంబరు మధ్యలో అడిషన్ సింబల్ ఇచ్చేసి ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ఇస్తే దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయమని మనకు క్వశ్చన్ అడిగితే దానికి సంబంధించిన ట్రిక్ ఎలా చేయాలో చూడండి. సో ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే మనకు సింగిల్ డిజిట్ నెంబర్ ఉన్నది ప్లస్ 5/7 అనేసి ఈ ఫ్రాక్షన్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చారు. సో నేను ఎలా ఉందో దాన్ని ఫస్ట్ అలానే కన్వర్ట్ చేశాను. దాని పక్కన చూడండి, నేను క్యాలిక్యులేషన్ చేశాను, దీనికి ఉన్న ప్రాసెస్ చేశాను యాక్చువల్గా. సో 3/1 + 5/7 వేసి క్రాస్ మల్టిప్లై చేసి ఇలా దీంతో డివిజిబుల్ చేస్తే సేమ్ నేను ఇక్కడ ఏ నెంబర్ అయితే రాసానో అదే నెంబర్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది. సో ఈ ట్రిక్ నాకు చాలా వర్కౌట్ అనిపించింది. కానీ తీసుకోవడం మాత్రం ఓన్లీ సింగిల్ డిజిట్ నెంబర్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్కి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. నేను ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కూడా తీసుకొని చేశాను, నాకు ఈ ట్రిక్ యూజ్ అవ్వలేదు. ఇఫ్ ఇన్ కేసు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ సింగిల్ డిజిట్ అడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ ఆ నెంబర్స్కి అలా ఇచ్చేస్తే, ఆ ప్రాబ్లమ్స్ ఇచ్చేస్తే దానికి సంబంధించిన ట్రిక్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఇది అడిషన్. ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం అడిషన్ కదా. నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ చూడండి, సబ్స్ట్రాక్షన్ కూడా ఒక ట్రిక్ నేర్చుకున్నాను, ఆ ట్రిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, సింగిల్ డిజిట్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్ సేమ్ పైన అయితే ఎలా తీసుకున్నామో సేమ్ అలాంటిది కింద సింగిల్ డిజిట్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకొని సబ్స్ట్రాక్షన్ని అంటే మైనస్ యూజ్ చేసి చేయాలి, దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి. నేను కింద ఒక ఎగ్జాంపుల్ వేసాను చూడండి, 9 - 2/6. సో ఈ ట్రిక్ ఏంటిదంటే మనకు సింగిల్ డిజిట్ ఉంది కదా, ఆ సింగిల్ డిజిట్లో ఒక నెంబర్ తక్కువ చేసి అంటే 1 లెస్ చేసి అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంది కదా, వీటి యొక్క డిఫరెన్స్ కనుక్కొని మనకు డిఫరెన్స్ ఎంతైతే వస్తుందో దాన్ని న్యూమరేటర్లో రాసుకొని డినామినేటర్ కింద మనకైతే ఎంత ఇచ్చారో సేమ్ అలానే అదే రాసుకోవాలి. సో ఈ ట్రిక్ నాకు చాలా బాగా యూజ్ అనిపించింది. కింద నేను పక్కన ప్రాసెస్ కూడా చేశాను చూడండి, 9/1 - 2/6. సో ఇలా నేను చేస్తే సేమ్ అదే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కూడా వచ్చింది. సో ఈ ట్రిక్ మీకు చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఇలాంటి ట్రిక్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి.